సహోదరులు భక్తి సింగర్ యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2:1. మనము తిరిగి జన్మించక మునుపు మన మనస్సాక్షి పాపంచే అపవిత్రమగును, మన ఆత్మ మృతమగును, మన ప్రాణము చీకటి అగును, మరియు మన శరీరము అపవిత్రమగును. మన ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు మృతమైన మన ఆత్మలపై తన రక్తంను ప్రోక్షించినప్పుడు మృతమైన మన ఆత్మలు బ్రతికించబడును. మన ఆత్మలలో దైవిక జీవము ప్రవహించుటను కనుగొందుము. మనము దేవుని సన్నిధిని అనుభవించనారంభించుదుము. మనము ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుదుము. మనలోని పరలోక సమాధానము వచ్చుచుండుటను అనుభవించుదుము. మృతముగా మన ఆత్మ బ్రతికించబడినప్పుడు ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము పరిశుద్ధముగా ఉండవలెనను కోరిక మనకు అనుగ్రహింపబడును. దేవుని వాక్యము కొరకు, దేవుని ప్రజల కొరకు అధికమగుచున్న ప్రేమను పొందగలము. అంధకారముకు మన ప్రాణము వెలిగించబడినప్పుడు దేవుని విషయంలోను గ్రహించుటకు, ఆయన ఉద్దేశంలోను తెలుసుకొనుటకు దైవిక జ్ఞానము అనుగ్రహింపబడును. దైవిక ప్రేమ ద్వారా మనము అందరినీ సమానముగా ప్రేమించగలము. అపవిత్రమగు మన దేహము కూడా శుద్ధీకరించబడును. అప్పుడు మన అవయముల ద్వారా దేవుని సేవించకూడదుము. మన నాలుక దేవుని స్తుతించనారంభించును. మన కాళ్ళు చెడు స్థలములకు వెళ్ళుటకు నిరాకరించును. ఈ దేహముతో ఉన్నంత కాలము మన ప్రాచీన పాప స్వభావాన్ని బట్టి అపవిత్రపరచబడుదుము. మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము ఏమీ కాము. ప్రాచీన పురుషుడు లేక ప్రాచీన పాప స్వభావము పదే పదే రేపుచుండును. మన హృదయములలో ద్వేషము, శత్రుత్వము, గర్వము, పేరాస వంటి పాపములను ప్రోత్సహించుట ద్వారా ప్రాచీన స్వభావమును పోషించుదుము మరియు అపవిత్రమగుదుము. అయితే మన శుద్ధీకరణ, కడుగుదల, పవిత్రత కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మనము ఎడతెగక కోరుకొనవచ్చును. 1 యోహాను 2:1 మనము చదువుచున్నట్లుగా ఆయన మన ఉత్తరవాది, విజ్ఞాపనకర్త, ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుట ద్వారా, ఆయన రక్తంచే కడగబడుట ద్వారా మనము పరిపూర్ణమగుదుము. మనము ఆయన పని చేయుటకు ఆయన కృపను, జ్ఞానమును కోరుకొనినట్లు విశ్వాసము ద్వారా మనము ఆయన విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవచ్చును. ఎంతో ప్రాముఖ్యమైన ఈ పరిచర్య ద్వారా శోధనలన్నిటినీ జయించగలము. మనము ఈ లోక మోసము నుండి తప్పించబడదుము మరియు ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడదుము. ఆయన రాకడలో మనము గొప్ప స్వాస్థ్యమును పొందుదుము.